క్యూనైన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్, రాష్ట్రంలో పెరుగుతున్న డెంగ్యూ వ్యాధిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సిరికొండ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి డెంగ్యూ వ్యాధి నివారణ గురించి మరియు ఇక్కడ ఎంతమంది పేషెంట్లు ఉన్నారని డాక్టర్ అరవింద్ను అడిగారు. అనంతరం రిజిస్టర్లు తనిఖీ చేశారు. స్టాఫ్ నర్సులు ఎంతమంది ఉన్నారు, మెడిసిన్ స్టాక్ రూమ్ను మరియు ల్యాబ్ను తనిఖీ చేశారు. హాస్పిటల్ను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. చెత్తా చెదారం ఉండొద్దని, లాస్ట్ అండ్ ఫైనల్ అని డాక్టర్ను హెచ్చరించారు. హాస్పిటల్ చుట్టూ ఉన్న గడ్డి చెత్తను తొలగించాలని ఎంపీఓ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ తారాచంద్ను ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్న చెత్తబుట్టలను శుభ్రంగా ఉంచాలని డాక్టర్కు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. డెంగ్యూ టెస్టింగ్ కేవీపీ అన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ హాస్పిటల్కి తక్కువ మంది వెళ్లే విధంగా మన సిరికొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ మంది వచ్చే విధంగా చూడాలని తెలిపారు. సిరికొండలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని అన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సెక్రటరీలకు స్ప్రే చేయడం, శానిటైజర్ చేయడం, పరిశుభ్రత పాటించాలని అందరినీ ఆదేశించడం జరిగింది. అనంతరం అదనపు కలెక్టర్ అంకిత్ విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అరవింద్, ఎంపీఓ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ తారాచంద్ నాయక్, సూపరింటెండెంట్ లక్ష్మీపతి, జూనియర్ భాస్కర్, కంప్యూటర్ ఆపరేటర్లు మరియు సెక్రటరీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మంత్ ఓన్లీ 14 కేసులు వచ్చినాయి. ఎక్కువ గోవిందపల్లి లక్ష్మీసార్ దగ్గరలో ఉన్నది, అది అక్కడ క్లియర్ అయింది సార్. ఇప్పుడు డెంగ్యూ అక్కడ ఏమి ఇవ్వలేదు. అది గోవిందపల్లి కేసు నుంచి ఇచ్చేస్తాం సార్. ఏ సబ్జెక్ట్ 30 డేస్ అంటే 3 days 4 days ఫీవర్ లేకపోతే మొన్న డీసెస్కి ఇక్కడ లేట్ అయింది సార్. రాలేదు. ఎక్కడ ఏం చేయండి సార్ అంటే డిఆర్లో ప్లేస్ అన్నిటి పంపిస్తున్నాం సరే ఇవన్నీ సబ్సిడీ టెస్ట్ చేసినది మీరు చెప్పేసి సార్. అరే ఎవరు చెప్పారు అట్లీస్ట్ టెస్ట్ చేయాలి కదా, మీకు విజిట్ చేయాలి, రెసిడెన్స్ చేయాలి. వెరీ గుడ్ జాబ్ కదా మెడికల్ ఆఫీసర్. ట్రైనింగ్ మీకు చెప్పలేదు కన్ఫర్మ్ టెస్ట్ కాదు, అడిగి కదా అడిగి పంపాలి. వస్తుందా అర్థమైందా? అట్లా పెట్టుకో.
ఫీవర్ సార్. మీకు ఎప్పటి నుండి జ్వరం? ఓన్లీ 5 రోజులు లేదు సార్. ఫీవర్ సార్. మోర్ దాన్ 4 days స్పెషల్గా పంపిస్తున్నాం సార్. ఫీవర్ పోతాయి సార్. డెంగ్యూ ఎలా చూస్తారు? మనకు సెక్యూరిటీ కాదు సార్. మనం ఇవన్నీ హక్కుగా సార్. తెలంగాణ డయాగ్నోస్టిక్ అంటే మనం కొన్నిసార్లు సస్పెక్ట్ ఉంటే మళ్ళీ చేసాం సార్. ఇది నేను కాంపౌండ్ సార్. నాకు ఐజీజీ ఎన్ఎస్1 వస్తుంది, ఐజీజీ ఐజీఎం రెండు ఉంటుంది సార్. దీంట్లో కాంపౌండ్ సార్. రెండు మనకు ఏదైనా ఫర్దర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసినాం. ఇక్కడ పిఎస్సీలో ఐజీ సస్పెక్ట్ ఉంటే ఇక్కడ సస్పెక్ట్ చేసి మళ్ళీ హబ్బు కూడా ఉంటుంది సెకండరీ. ఓకే, పాజిటివ్ వస్తాయి. పాజిటివ్ సస్పెక్టెడ్ ఉంటాయి సార్. కొన్ని సింటమ్స్ ఉంటాయి, కొన్ని రాదు. మనం మళ్ళీ ఎన్ని సార్లు కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎన్ని టెస్ట్ చేశారు మీ కాంబో కిట్ నుండి? నియర్ టు 23 సార్. నియర్ టు 23 చేసాం. 23 దే ఆర్ డూయింగ్ యువర్ థింగ్స్ ఆర్ నాట్ డూయింగ్ సార్. అంటే మనం ఈ సరౌండింగ్ ఏరియా ఎమ్మెల్యేస్కి ఉంటారు. డిస్పోజల్ ఎలా ఉంటుంది? బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ చాలా ఇక్కడ వాసన వస్తుంది. ఒక 2-3 మోడల్ కేసు వెళ్ళాలి, చూడాలి. చాలా कौन ఇక్కడ ఇన్ఛార్జ్? కిరాణం షాప్ ఉంది. ఏంటి కిరాణం షాప్ ఉందా? నాట్ యూనిక్ స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్ సార్. క్లీన్ చేయాలి. లాస్ట్ టైం ఎంపీడీ సర్వర్ చేసినారు. లాస్ట్ టైం ఎంపీడీ సర్వర్ చేసినాం. ఇది ఒక హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఎంత శానిటేషన్ పువర్ ఉంటే మెసేజ్ ఏ మెసేజ్ ఉండాలి? గంట సంఖ్య ఉన్నాయి ఇక్కడ పిఎస్సీ పరిధిలో. నోట్ చేయండి. ఓకే సార్. వేట్ ఇస్ నాట్ గోయింగ్ లాస్ట్ టైం. హాస్పిటల్లో పోయినప్పుడు ఎట్లుంటాను సార్? నమస్తే. కేసెస్ మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు పెరుగుతున్నది. సో ఈ సందర్భంగా కొన్ని పిఎస్సీలో కూడా కేసెస్ పెరుగుతున్నది. దీనికోసం ఇప్పుడు పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ అండ్ ఎంపీఓ అండ్ ఎంపీడీఓ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పిఎస్సీలో వచ్చిన పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా ఇది సర్వీసెస్ ఇవ్వాలి. డెంగ్యూ టెస్టింగ్ కిట్ ఇవి అన్నీ మన దగ్గర ఆల్రెడీ అందుబాటులో ఉంది. సో ఇది యూజ్ చేయాలి. అండ్ లెస్ నెంబర్ తక్కువ మంది ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలి. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మన పిఎస్సి సిరికొండలో లెవెల్ ఉంటుంది. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు ఎవరు ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు ఇది సీజనల్ డిజీజెస్ కొన్ని శానిటేషన్ వలన కూడా రావచ్చు. అందుకని ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎంపీఓ కానీ పంచాయత్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రోటోకాల్ ఫాలో చేయడం కోసం. ఇది ఫాగింగ్ చేయాలి ఖచ్చితంగా. మన ఎఫెక్టెడ్ హౌసెస్కి మన దగ్గర లైన్ లిస్టింగ్ ఉంది. ఏ ఏరియాలో ఎక్కువ కేసెస్ వచ్చాయి ఈ హౌసెస్కి వెళ్ళి అక్కడ స్ప్రే చేయాలి, ప్రయత్నం స్ప్రే చేయాలి. దాంతోపాటు డ్రైనేజ్లో కూడా ఇక్కడ హ్యాబిట్ స్ప్రే చేయాలి. అండ్ ఖచ్చితంగా పరిశుభ్రత అండ్ శానిటేషన్ బాగా ఉండాలి. అండ్ ఇది అన్ని ఇన్స్ట్రక్షన్స్
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.